అధీర్ రంజన్ చౌదరి అట్లా వేరే వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాడు. మల్లికార్జున ఖర్గేని ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాడు. ఈ ట్రిప్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన ప్రతిపక్ష స్థానం తీసుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్, అందుకని తీసుకున్నాడు. వాళ్ళు ఇవ్వలేదు బీజేపీ, కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో అనడానికి హక్కు ఉండదు. ఇతను ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్ లో కొడదాం మనం ఒకసారి అనేటటువంటి రూట్ లో ఉన్నాడు. అందులో ఇతని బలహీనత ఉంది. అంటే ఫ్రంట్ లో నన్ను కూర్చొనియరు, గౌరవం ఇవ్వరు, అంటే అవమానాన్ని అవతల వాళ్ళు చేసి చంద్రబాబు గారు ఏంటి నన్ను అవమానించారనే కదా వెళ్ళి అధికారంలోకి వచ్చింది. మరి నువ్వు ఆ చక్కగా అవమానం పడవయ్యా, ఎందుకు చెడగొట్టుకుంటావు? కానీ కనీసం అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి, 78లో జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు వెళ్ళున్నప్పుడు కూడా వచ్చారు. ఎన్టీఆర్ టైంలో ఆయన రాకపోయినా మేమందరం వెళ్ళాము. రావడం కనీసం ఎమ్మెల్యేలైనా ఎందుకు రావడం, ఎమ్మెల్యేలను పంపించవచ్చు కదా. ఈయన పంపించచ్చు, అది నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. ఎమ్మెల్యేలైనా పంపిస్తాడు. కొత్తగా 164 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ 11 మంది కూడా అసలు వీళ్ళకి అవకాశం మాట్లాడచ్చు కదా. అందరూ కొత్త వాళ్ళేనండి. అవును, మరి చక్కగా వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళకి అసెంబ్లీ ప్రొసీజర్స్ తెలియాలి, విషయం అవగాహన ఉంటది. ప్లస్ వాళ్ళ నియోజకవర్గాల గురించి ప్రస్తావించుకోవచ్చు, అంత మాత్రం వీళ్ళేం పరిష్కరించరు. కానీ ప్రస్తావించిన వాళ్ళ కింద వాళ్ళ జనాలకన్నా తెలుస్తారు కదా. అయితే ఎందుకు పంపించట్లేదు అంటే నేను వెళ్ళమన్నాను కదా, వాళ్ళు వెళ్ళట్లేదు కదా అంటారు.